హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సమ్ చూద్దాము. ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఆఫ్ పెరిమీటర్ 80 అండ్ ఏరియా ఈజ్ 400 మీటర్ స్క్వేర్? ఇఫ్ సో ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెత్. దీని అర్థం ఏంటంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగులర్ పార్క్ అంటే రెక్టాంగులర్ రూపంలో రెక్టాంగులర్ పార్క్ని మీరు డిజైన్ చేయగలరా? ఎలాంటి కొలతలు ఇచ్చాడు? పెరిమీటర్ 80 గాను ఏరియా 400 మీటర్ స్క్వేర్ గాను. అంటే రెక్టాంగులర్ పార్క్ యొక్క చుట్టుకొలత 80 మీటర్లు మరియు వైశాల్యం 400 మీటర్ స్క్వేర్గా ఇచ్చి ఒక పార్కుని, ఏం పార్కు? రెక్టాంగులర్ పార్కుని మనం డ్రా చేయగలమా అనేది క్వశ్చన్ మీనింగ్ అనమాట. ఒకవేళ చేయగలిగితే, ఇఫ్ సో ఒకవేళ చేయగలిగితే, రెక్టాంగులర్ పార్కుని మనం డ్రా చేయగలిగితే ఏం కావాలంటున్నాడు? ఫైండ్ ఇట్స్ లెంత్ అండ్ బ్రెత్. అలాంటి సందర్భంలో అంటే పెరిమీటర్ 80 గాను ఏరియా 400 మీటర్ స్క్వేర్ గాను ఒక రెక్టాంగులర్ పార్కును డ్రా చేస్తే ఏం కావాలంటున్నాడు? లెంత్ మరియు బ్రెత్ కావాలంటున్నాడు. సో చూడండి, లెట్ లెంత్ అండ్ బ్రెత్ బి ఎక్స్ అండ్ వై, లేదంటే ఎల్ అండ్ బి. అంటే ఇక్కడ లెంత్ అంటే ఎల్ అండి, బి అంటే బ్రెత్ అంటే బి అనుకుంటున్నాను. మరి బై ప్రాబ్లం లెక్క ప్రకారం దాని యొక్క పెరిమీటర్ ఎంత ఉండాలంటున్నాడు? 80 ఉండాలంటున్నాడు. అంటే పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఈజ్ 80 మీటర్స్. మరి పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ ఫార్ములా ఏంటండి? 2 × L + B = ఎంత అంటున్నాడండి? 80 అంటున్నాడు. 2 × L + B అంటే ఏంటి? రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ కి ఫార్ములా 2 × L + B = 80. ఈ 2ని తీసుకొచ్చేసేయండి. దేర్ఫోర్ L + B = 80 / 2. L + B = 40. ఎందుకని 2 టేబుల్ 80 ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తే 40 టైమ్స్. L + B = 40. ఇప్పుడు నేను ఓన్లీ బి ఉంచున్నాను. దేర్ఫోర్ బ్రెత్ = 40 - L. ఇక్కడ బి అంటే బ్రెత్, ఎల్ అంటే లెంత్. బి అంటే ఏమో బ్రెత్, ఎల్ అంటే లెంత్. దీని అర్థం ఏంటి? బ్రెత్ వాల్యూ మనం కనుక్కోవాలంటే 40 లోంచి లెంత్ తీసేస్తే బ్రెత్ వస్తుంది అన్నట్లుగా ఒక ఫార్ములా టైప్ వచ్చింది. దీన్ని మనం యూజ్ చేసుకుందామండి. ఇంకోటి ఏమంటున్నాడు? అగైన్ బై ప్రాబ్లం ఈ రెక్టాంగులర్ ఏరియా అంటున్నాడు. రెక్టాంగులర్ ఏరియా దేనికి సమానం అవ్వాలంటున్నాడు? 400 మీటర్ స్క్వేర్. అగైన్ బై ప్రాబ్లం లెక్క ప్రకారం ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ 400 మీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 400 మీటర్ స్క్వేర్. మరి ఏరియాకి ఫార్ములా ఏంటండి? L × B = 400. L అంటే L లాగా తీసుకుంటున్నానండి. మరి B అంటే ఎంత వచ్చింది? 40 - L = 400. అంటే దీని అర్థం ఏంటి? ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ × బ్రెత్ = 400. వాడు ఇచ్చేసాడు. లెంత్ అంటే లెంతే. మరి బ్రెత్ ని ఏ విధంగా రాయొచ్చు? 40 - L గా రాయొచ్చు. అంటే బి ఉన్న చోట 40 - L ప్రతిక్షేపించాను అనమాట. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 40 × L 40L మైనస్ L × L L² = 400. ఈ LHS లో ఉన్న 40L - L² ని RHS లోకి తీసుకెళ్తున్నా చూడండి. అప్పుడు ఏమవుతుంది? LHS లో 0 అయిపోతుంది. ఈ -L² అటు వెళ్తే +L², ఈ +40L అటు వెళ్తే -40L + 400 అంటే ఇది ఎలా ఉందండి? L² - 40L + 400. L² - 40L + 400 = 0. ఇదే ఈక్వేషన్ లోకి వచ్చింది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ax² + bx + c = 0. ఇక్కడ మనం L ఫైండ్ అవుట్ చేయాలి. L అంటే ఇక్కడ ఏంటి? లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను స్ప్లిట్టింగ్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ వాడుతున్నానండి. స్ప్లిట్టింగ్ ఆఫ్ ది మిడిల్ టర్మ్ అంటే ఏంటి? మధ్యలో ఉన్న వాల్యూని స్ప్లిట్ చేయాలి. వాటిని కలిపితే
40 రావాలి, -40 ఇంటూ చేస్తే +400 రావాలి. సో నేను ఏం చేస్తున్నాను, ఎల్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ -40l ఇలా రాస్తున్నానండి. -20l -20l +400 is equals to 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 20 సార్ 400 -20 -20 -40. చూడండి ఈ రెండిట్లో ఎల్ కామన్ తీసానండి. అప్పుడు ఏమవుతుంది, ఒక ఎల్ ఉంది, -20l నుంచి ఎల్ బయటకు వస్తే ఇక్కడ మిగిలింది 20. ఇక్కడ కూడా -20 కామన్ తీసానండి. ఇక్కడ మిగిలింది ఏంటిది ఎల్. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఈ 20 400 ఎన్నిసార్లు క్యాన్సిల్ చేస్తుంది, 20 is equals to 0. ఇక్కడ L - 20 ఉందండి, ఇక్కడ కూడా L - 20 ఉంది. L - 20 కామన్ తీస్తుంది అనమాట. L - 20 కామన్ తీస్తే ఇక్కడ మనకి మిగిలింది ఏంటండి, L - 20 ఈక్వల్స్ టు 0. therefore L - 20 ఈక్వల్స్ టు 0. L - 20 ఈక్వల్స్ టు 0. ఈ -20 అటు పక్కకి వెళ్తే ఏమవుతుందండి, LHS నుంచి RHS లోకి వెళ్తే L ఈక్వల్స్ టు 20. ఇక్కడ కూడా అంతే, L ఈక్వల్స్ టు 20. అంటే ఏ కేసులో తీసుకున్నా రెండు కేసుల్లో కూడా L అంటే 20నే వచ్చింది. అంటే ఏంటి, L అంటే ఇక్కడ ఏంటి, లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్. లెంత్ ఎంత వచ్చిందండి, 20 వచ్చింది. therefore length is equals to length of the rectangular park L is equals to 20 meters. లెంత్ వచ్చేసింది. మనకి ఇంకేం కావాలి, బ్రెత్ కావాలి. బ్రెత్ కి ఫార్ములా ఏంటి, 40 - L. therefore breadth of a rectangular field, therefore breadth of a rectangular field B is equals to 40 - L. అంతే కదా, B ఈక్వల్ టు ఎంత వచ్చింది, 40 - L is equals to 40 - L వాల్యూ ఎంత, 20. 40 లోంచి 20 పోతే 20 మీటర్స్. అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏం కనుక్కున్నామండి, లెంత్ అయిపోయింది, ఇప్పుడు బ్రెత్ కూడా వచ్చింది. వాడు ఏమడిగాడు లెక్కలో, 80 మీటర్స్ పెరిమీటర్ తోనూ 400 మీటర్స్ ఏరియాగా ఉండేటువంటి రెక్టాంగులర్ పార్క్ ని మీరు డిజైన్ చేయగలగరా? ఒకవేళ డిజైన్ చేస్తే దాని లెంత్ ఎంత మరియు బ్రెత్ ఎంత అన్నారు. అవును, డిజైన్ చేయగలిగామండి. ఎస్, డిజైన్ చేయగలిగాం. అదే విధంగా మన లెంత్ బ్రెత్ కూడా చెప్పాం. ఏంటది, therefore length is equals to length L is equals to 20 meters అని చెప్పాం. అదే విధంగా బ్రెత్ B is equals to కూడా ఏం చెప్పామండి, 20 meters అని చెప్పాం. థ్యాంక్ యూ. తనకు కూడా చెప్పమ్మా, 5:30. రేపు మ్యాథ్స్ కూడా ఉంది, అది ప్రాపర్టీ.